అలాగే బెంగళూరు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఆడవాళ్ళు తాగి రోడ్ల మీద ఎలా తెగించి తిరుగుతున్నారో చూసారా? వీడియోస్ దాని మీద ఏమంటారు? అది వాళ్ళ ఇష్టం బ్రదర్. ఇప్పుడు ఆడవాళ్ళు తాగొద్దు అనే చట్టం ఉన్నదా అని అడిగే ఆడవాళ్ళు కూడా ఉన్నారు. ఆడవాళ్ళు తాగొద్దు, ఆడవాళ్ళు తాగుతారా అని బొబ్బ పెట్టే మొగోళ్ళు కూడా ఉన్నారు. మరి మొగోళ్ళు తాగొచ్చా? మొగోళ్ళకు మాత్రమే మందా? మొగోళ్ళు మాత్రమే తాగాలని ఏమన్నా రూల్ ఉన్నదా? ఏమన్నా చట్టం ఉన్నదా? ఏమన్నా జీవోలు ఉన్నాయా అని ప్రశ్నించే ఆడవాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి తాగి వాళ్ళు రోడ్ల మీదకి వచ్చినప్పుడు వాళ్ళ పరిస్థితి ఎట్లుంటుందో తాగిన ఆడవాళ్ళకే అర్థమవుతుంది. ఇక తాగి రోడ్ల మీద పండుకునే మగవాళ్ళ పరిస్థితి ఎట్లుంటుందో ఆ అవమానం జరిగినాక మగవాళ్ళకి అర్థమవుతుంది. కాబట్టి ఆడవాళ్ళు తాగి రోడ్ల మీదకి వచ్చి ఎట్లా తిరుగుతున్నారో చూడండి అంటే వాళ్ళకు మందు కొనుక్కునే స్వేచ్ఛ ఉన్నది. ఆడవాళ్ళు తాగద్దు, ఆడవాళ్ళు పద్ధతిగా ఉండాలి అని చెప్పేంత లెక్చర్లు మనం ఇవ్వకూడదు. కానీ తాగితే ఎట్లుంటుంది సమాజంలో వాళ్ళ మీద అభిప్రాయం, తాగకపోతే ఎట్లుంటుంది వాళ్ళ మీద సమాజంలో అభిప్రాయం అనేది అది వాళ్ళు ఆలోచించుకోవాలి. ఎప్పుడు కానీ మనము అవతలని నువ్వు ఇది చేయకూడదు అని గట్టిగా మాట్లాడితే ప్రెజర్ పెట్టినట్టు అవుతుంది. ప్రెజర్ కంటే ముందు ఇది చేస్తే ఎట్లుంటుంది, నువ్వు చేయకపోతే ఎట్లుంటుంది అనేది వానికి అర్థమయ్యే రీతిలో చెప్పాలి. కాబట్టి బెంగళూరు అనేది ఇక మన దేశంలోనే ఐటీ పరంగా చూసుకుంటే పెద్ద సిటీ. కాబట్టి అక్కడ కొంత ఇంకా స్వేచ్ఛ, ఇంకా మోడర్నైజ్ అయిన అమ్మాయిలు ఉంటారు. కాబట్టి అది వాళ్ళ ఇష్టం. వాళ్ళనిగా వాళ్ళు అట్లా తాగి కనబడతారా, అసలు ఇది మన సాంప్రదాయమేనా, ఇది మన సనాతన ధర్మమేనా, ఈ ఎటుపోతుంది ఈ సమాజం, ఏమైపోతుందో అమ్మాయిలని మనం గుండెలు గుద్దుకునే బదులు అసలు వాళ్ళే అంత స్థాయికి పోయినప్పుడు ఇంకా మన ఆలోచనలు ఇంకా ఎంత విస్తృతంగా ఉండాలి, వాళ్ళ పట్ల మనం ప్రవర్తించే తీరు ఇంకెంత విస్తృతంగా ఉండాలి అనేది ఆలోచించాలి. చేయని వాళ్ళు ఎంజాయ్ చేయని, చేసి 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 ఏదో ఒక రోజు వాళ్ళకే విసుగు పుడుతుంది. వాళ్ళకి విసుగు పుట్టినప్పుడు వాళ్ళే మనతో అంటారు, చిచిని ఇట్లా భయంకరంగా ప్రవర్తిస్తున్నా అన్నప్పుడు అప్పుడు చెప్పాలి. స్త్రీ అనేది ఇక్కడ మనకు ఆదిపరాశక్తిగా పూజిస్తాం. కాబట్టి మీలో మేము దేవతను చూసుకుంటాం. కాబట్టి మీరు ఎంత బాగుంటే మాకు అంత ప్రశాంతంగా ఉంటుందని అప్పుడు వాళ్ళకే చెప్పొచ్చు.